వారి నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ విధంగా మనం రాగలిగాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం గడపటం అంటే దేవుడిచ్చిన కృప అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకునేది చాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ మనకి జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనున్నది. అసలు జ్ఞానం ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? తర్వాత జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే జ్ఞానం ఇల్లు కట్టుకోవటం ఏంటి, తర్వాత అది 7 స్తంభాలు చెక్కుకోవటం ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రాస్తా ఉన్నారు, జ్ఞానం నివాసము కట్టుకొని అంటా ఉన్నారు, దానికి 7 స్తంభాలని చెప్తా ఉన్నారు కదా. వీటి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అసలు ఈ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అనగా ఏమి? ఈ జ్ఞానము అనేది మనం 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, మొట్టమొదటిది దేవుని జ్ఞానము. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం తీసిన చదవండి. 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. చూడండి, దేవుని యొక్క జ్ఞానము అంటే చాలా జాగ్రత్తగా వినాలి. వింటే అర్థమైంది, వినకపోతే ఏం అర్థం కాదు. దేవుని జ్ఞానము, మొట్టమొదటిగా దేవుని జ్ఞానము ఎలాంటిది అని మనం చూస్తే ఇక్కడ ఆ దేవుని జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? పైనుండి వచ్చు జ్ఞానము దేవుని జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంటే చూడండి, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. చూడండి, ఇక్కడ ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారో వారు ఈ లక్షణాలు కలిగి ఉంటారు. అది దేవుని జ్ఞానం అంటే. ఒకవేళ అడగవచ్చు మనం, దేవుని జ్ఞానం అంటే ఏంటి అని మనం ప్రశ్నించినట్లయితే మనం సమాధానం ఇది అని మనం చెప్పడానికి దేవుడు మనకి లేఖన భాగాన్ని ఇచ్చి ఉన్నారు. అయితే రెండవ జ్ఞానం ఎలాంటిదంటే సాతాను జ్ఞానం. ఇక్కడ మనం 7 రకాల చూసాం, 7 లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఈ 7 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో అది దేవుని యొక్క జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది చూసుకున్నట్లయితే సాతాను జ్ఞానము, రెండవ జ్ఞానం. ఈ సాతాను జ్ఞానం ఎలాంటిదంటే ఇంకొంచెం పైకి వెళ్దాం, 15-16 వచనాలు చదవండి. ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూడండి, ఈ జ్ఞానము సాతాను జ్ఞానము. దాన్నే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? దయ్యముల జ్ఞానము అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇక్కడ మనకు దేవుని జ్ఞానము అంటే మనకు చూపించారు, ఇక్కడ దయ్యం జ్ఞానం అంటే చూపిస్తూ ఉన్నారు. అందుకే అక్కడ అంటా ఉన్నాడు, దయ్యముల జ్ఞానము వంటియుదనై ఉన్నది, ఏలయనగా మత్సరములను వివాదమును. చూడండి, మత్సరము వివాదము ఎక్కడైతే ఉంటుందో అది దయ్యముల జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానము ఉన్న దగ్గర
మత్సరం ఉండదు, వివాదాలు ఉండవని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దేవుని సన్నిధిలో ఎక్కడైతే అల్లరి అనేది ఎక్కడైతే ఉంటుందో అది దేవుని జ్ఞానము కాదు అని మనం అర్థం చేసుకోవాలి. సాతాను జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ అల్లరి చేసేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు మన భక్తి దేవుని జ్ఞానంతో నిండుకున్నదా లేదంటే అపవాది జ్ఞానంతో నిండుకున్నదా అని మనం చూసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, మేము దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నామని చెప్పి దెయ్యముల జ్ఞానంతో ఈ లోకంలో దేవుణ్ణి అల్లరి చేసేవారుగా ఉన్నారు. చూడండి ఎంత అల్లరి చేస్తారంటే వాళ్ళని చూసి చీ అనుకునే స్థితికి వాళ్ళు దిగజారే స్థితిలో ఉంటారు. ఏంది వీళ్ళు ఈ విధంగా అల్లరి చేస్తూ ఉన్నారు? మన దేవుడు అల్లరికి కర్త కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటున్నాడు, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, దేవుని జ్ఞానం మనకు కనబడతా ఉంది, తర్వాత దయ్యము సాతాను జ్ఞానం మనకు కనబడతా ఉంది. కాబట్టి మూడో జ్ఞానం ఏంటంటే చూడండి, వివేకం ఇచ్చు మంచి చెడునిచ్చే వృక్షం యొక్క జ్ఞానము. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. మూడవ జ్ఞానం ఎలాంటిదంటే అది వివేకము అంటే జ్ఞానము. వివేకమిచ్చు ఆ యొక్క మంచి చెడు తెలివినిచ్చు వృక్షము యొక్క జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆ వృక్షము యొక్క జ్ఞానము అంటే దాని ద్వారా మనం పాపంలో పడిపోయాం. దేవుడు ఏం చేశాడంటే మంచి చెడు జ్ఞానం మనకు వద్దు అని చెప్పి దేవుడు అంటే అపవాది యొక్క మాట వినటం వల్ల మనం ఈ లోకంలో పాపంలోనికి పడిపోయాం. కాబట్టి ఒక జ్ఞానము అనేది చూడండి, మన జీవితంలో 3 రకాల జ్ఞానము ఉందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ జ్ఞానము యొక్క ఇల్లు అనేది చాలా విశాలంగా ఉంది. జ్ఞానం యొక్క ఇల్లు చాలా విశాలంగా ఉంది. చూడండి, సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి చదువుదాం. 2 భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది, పట్టణమందలి జ్ఞానము లేనివాడా ఎక్కడికి రమ్మని ప్రకటించున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూసుకున్నట్లయితే ఈ జ్ఞానము యొక్క ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం చెప్పవచ్చు, ఈ జ్ఞానం ఏం చేస్తూ ఉంది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. అంటే ఈ జ్ఞానం యొక్క ఇంటిలోనికి మనం రావాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఇక్కడ ఏమని, తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది, తెలివి లేని వారితో అది ఎట్లనుచున్నది, వచ్చి సిద్ధపరిచిన ఆహారము భుజించుడి. చూడండి, ఈ జ్ఞానం యొక్క ఇల్లు ఎట్లా ఉంది, అది పెద్దది లేదంటే విశాలమైనది అని మనం చూడవచ్చు. ఎందుకంటే అందరినీ పిలుస్తూ ఉంది, అందరినీ రమ్మంటా ఉంది. అయితే 6వ వచనంలో ఒక మాట అంటా ఉంది, ఏమని, ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. చూడండి, జ్ఞానము అనేది ఏంటో చెప్పండి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి.
ఇప్పుడు జ్ఞానం అంటే చూసాం, ఎన్ని రకాల జ్ఞానాలు చూసాం. మరి అసలు జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానం పిలుస్తూ ఉంది, విశాలంగా ఉందని చూసాం. మరి జ్ఞానం అంటే ఏందో చెప్పండి. జ్ఞానము అనేది యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తంతో కట్టుకున్న నివాసము అని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానము అనేది యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి. యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క మాటలు మనం వినేవారుగా ఉండాలి. చూడండి, అదే మనం ఒక మాటకు మనం చెప్పాలంటే, జ్ఞానం అనేది యేసుక్రీస్తు వారిలో మనం ఉండడానికి తన రక్తంతో కట్టుకున్న బలమైన సంఘము అని మనం చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకుంటే అర్థమైంది, అర్థం చేసుకోకపోతే అర్థం కాదు. జ్ఞానము అనేది యేసుక్రీస్తు వారు తన రక్తం పెట్టి కట్టుకున్న సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అంత ఆలోచించలేం కదా, అంత దూరం వెళ్ళాం. జ్ఞానం అంట నివాసం కట్టుకుందంట, 7 స్తంభాలు ఉన్నాయంట, మనం అంతవరకే చదువుకునేది. అసలు జ్ఞానం అంటే ఏంటి? అందుకే ఇక్కడ మనకు 6వ వచనంలో అంటున్నాడు ఏమని, ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. దేవుని యొక్క మందిరానికి మనం రావాలి. దేవుని యొక్క మందిరం ఇంపార్టెన్స్ మనకు తెలిస్తే ఎప్పుడు మనం మందిరం మానేయం. ఆ ఇంపార్టెన్స్ మనకు తెలియట్లా. జ్ఞానము కలిగినది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, శిష్యులుగా ఉంటారో యేసుక్రీస్తు వారికి, వారందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ జ్ఞానము అనేది మనకు డౌట్ రావచ్చు, ఏందా మరి దానికి దీనికి సంబంధం లేదనిపిస్తుంది కదా అనుకుంటాం కదా. చూడండి, పోలిక నేను చూపిస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో అంటా ఉన్నారు ఏమని, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? మత్తయి సువార్తలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. 22:2. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం సామెతల గ్రంథంలో భోజనం సిద్ధపరిచి రెడీగా ఉన్నది అక్కడ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏముంది? పరలోక రాజ్యము. ఆ జ్ఞానము అనేది పరలోక రాజ్యము అని మనం అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్యము అంటే దేవుని మందిరము, పరలోక రాజ్యం అంటే దేవుని సంఘము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. దేవుని సన్నిధి అనేది మనకి ఆత్మీయమైన విందు రెడీ చేసి దేవుని యొక్క సన్నిధి మనల్ని పిలుస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి రాలేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అదే పరలోక రాజ్యం అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనకు అర్థం కావాలంటే చూడండి, లోకాసు వార్త 14వ అధ్యాయము. లోకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం తీస్తున్నారు, చదవండి. 14:10. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. చాలు, చూడండి, ఒక గొప్ప విందు చేయించి అనేకులు పిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం చూసుకున్నట్లయితే జ్ఞానం అనేది విందు చేసి పిలుస్తూ ఉంది. ఎక్కడ చూసుకున్నట్లయితే పరలోక రాజ్యము అంటే మనిషి కుమారుడు ఆ యొక్క విందు చేసినట్లు మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, పోలిక మనం సరిగ్గా మనం బైబిల్ చదవగలిగితే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, చూడండి, అక్కడ ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. కాబట్టి మన జీవితంలో మనం ఈ యొక్క జ్ఞానము అనేది దేవుని యొక్క సన్నిధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మనం వినాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఏదో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం క్రొత్త విషయాలు మనం తెలుసుకునేవారుగా ఉండాలి. బైబిల్ అనగానే ఎట్లా ఉందంటే, ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో ఒక వీడియో అతను తీసి పెట్టాడు. ఏమనంటే బైబిల్ పట్టుకొని
సంద అడుగుతూ ఉన్నాడు. మేము మందిరం కట్టాలి, సంద వేయండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన వీడియో తీసాడు. నేను అనుకున్నా, ఈయన వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాడు కదా, ఈయనకి తెలియదు అనుకున్న ఒక మాట. దేవుని నామాన్ని ఇట్లా చేస్తూ ఉన్నాడు, సరే తప్పు చేశాడు, క్షమించి వదిలేయచ్చు కదా, మరి దాన్ని వీడియో తీసి పెద్ద వీడియోలో దాన్ని ఒక వీడియోకి పెట్టేసి యూట్యూబ్లో పెట్టి అందరికి తెలియటం ఎందుకు పెట్టాడా అనుకున్నాను. చూడండి, మన జీవితంలో అది మన జ్ఞానం. మనం అనుకుంటాం ఏదో మనం గొప్ప పని చేస్తున్నాం అనుకుంటాం. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఇక్కడ విందు అని మనకు కనబడతా ఉంది, అక్కడ జ్ఞానం అనేది విందు చేసినట్లు కనబడతా ఉంది. సరే, అయితే 7 స్తంభాలు ఏంటి మరి? 7 స్తంభాలని మనకు కనబడతా ఉంది కదా, మరి 7 స్తంభాలు అంటే ఏంటి? జ్ఞానం ఎట్లా కట్టింది వాటిని అని ఈ రాత్రికాల సమయంలో మనం టూకీగా, అంటే మనం లోతుకి వెళ్తే మనకు టైం సరిపోదు కాబట్టి పైన క్లుప్తంగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ జ్ఞానము ఈ 7 స్తంభాలు కట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ 7 స్తంభాల్లో మొట్టమొదటిది ఏదెను వనము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు తన యొక్క జ్ఞానము చొప్పున ఏదెను వనాన్ని సృజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏదెను వనంలో జీవవృక్షము అనేది ఉంచారు. ఆ జీవవృక్షము యేసుక్రీస్తు వారు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దేవుడు మన కోసం ఆయన కుమారుణ్ణి లేదంటే జీవవృక్షాన్ని అక్కడ ఆయన జ్ఞానంతో కట్టి మన కోసం పెడితే, మనిషి అనేవాడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని వద్దు అని చెప్పి అపవాది యొక్క మాట విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే అక్కడ ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే, ఈ లోకంలో మనం రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి. యేసుక్రీస్తు వారిని మనం వదిలిపెట్టి అపవాది యొక్క మాటలు మనం వినేవారుగా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిది ఏదెను వనము అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మానవుని యొక్క శరీరము. చూడండి, మానవుని యొక్క శరీరం ఎలాంటిదంటే అది గొప్ప జ్ఞానంతో నిర్మించబడింది. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము బైబిల్లో చూద్దాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం తీసుకుని చదవండి. 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూడండి, మనమే ఆయన ఇల్లు. మనల్ని ఎంత జ్ఞానంతో దేవుడు నిర్మించాడు. చూడండి, మనిషి యొక్క శరీరం. చూడండి, మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ భూమి చుట్టూ తిరిగి వస్తాయంట. ఏది తీసి వరుసని అట్లా పెడతా వెళ్తే చూడండి, ఆ గుండె అనేది ఎట్లా కొట్టుకుంటుందో. మనం గుండె కొట్టుకున్నంతసేపే మనం బ్రతుకుంటాం. గుండె దేవుని యొక్క మాట వింటా ఉంది. ఒకవేళ అనుకోవచ్చు గుండె ఏముందిలే, ఒక గంట సేపు నేను ఆగిపోతాను అనుకోండి. మన గుండె ఏమైద్ది? అయ్యా అయిపోయిందయ్యా, ఏం లేదు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఏముందయ్యా సడన్గా ఇది అయిపోయాడు, స్ట్రోక్ వచ్చిందయ్యా అనుకుంటారు. ఏది? ఆ మాట చెప్పిన వెంటనే. ఒకవేళ గంట తర్వాత కొట్టుకుందాం అనుకోండి, మళ్ళీ అయ్యో తిరిగి లేచాడయ్యా అంటారు. మనం ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్లో చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఒక వీడియోలో చనిపోయి తీసుకెళ్ళిపోతా ఉన్నాం 76 సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్ళి తగలబెడదాం అనుకునే టైంలో లేచి ఆవలేస్తామన్నాడంట. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంది నేను చనిపోయాడు అన్న వ్యక్తిని ఈ విధంగా లేచాడని. చూడండి, మన జీవితంలో మనము దేవుని యొక్క ఇల్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని చివరిలో ఏమంటా ఉన్నాడు? మనమే ఆయన ఇల్లు. మనిషి యొక్క శరీరము అనేది జ్ఞానము కట్టిన ఇల్లు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనిషి యొక్క శరీరం అనేది ఒక మిస్టరీ అనేది. కొంతమంది ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు అందరూ ఏం చేస్తున్నారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక న్యూస్ ఇచ్చారు. ఏమనంటే మనిషిని మళ్ళీ జీవింపజేయగలం. ఒకవేళ ఆ విధంగా జీవింపచేయగలిగితే మనిషి యొక్క మెదడును తర్వాత గుండెని భద్రపరిస్తే తర్వాత మళ్ళీ అమర్చవచ్చు అని చెప్పి అట్లా భద్రపరుస్తూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే ఈ పేపర్లో న్యూస్ వచ్చింది. చూడండి, మన జీవితంలో మనిషి యొక్క ఆయన చూడండి, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇల్లు మనమే అని ఇక్కడ కనబడతా ఉంది. మనిషి యొక్క శరీరము అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే చూడండి, రక్షణ అనే ఓడ. ఈ రక్షణ అనే ఓడ
చూడండి ఎప్పుడు నోవాహు కాలంలో నిర్మించబడింది. దేవుడు తన యొక్క జ్ఞానం చొప్పున ఆ ఓడను నిర్మించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి భూమి మీద ఉన్న ప్రతి జంతువు రెండు రెండుగా వచ్చే యొక్క ఓడలో ఉన్నాయని మనం చూస్తూ ఉన్నాం. ఈ రక్షణ ఓడ దేవుని యొక్క జ్ఞానం చొప్పున నిర్మించబడింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏదైనా వనము, రెండవది మనిషి యొక్క శరీరము, మూడవది రక్షణ ఓడ. చూడండి రెండవ సృష్టి అక్కడ నుండి జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నాలుగవది దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చూడండి నాలుగవది ప్రత్యక్ష గుడారము. దేవుని యొక్క జ్ఞానం చొప్పున ప్రత్యక్ష గుడారము నిర్మింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మోషే నమ్మకంగా ఉన్నాడు దేవుని యొక్క పనిలో. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో తన ప్రజలకి ప్రతిదీ మోషే చాలా నమ్మకంగా ఉండి నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం అనేది దేవుని యొక్క జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నది. నాలుగవదిగా ప్రత్యక్ష గుడారం అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐదవదిగా సొలొమోను కట్టించిన దేవుని యొక్క మందిరము. చూడండి సొలొమోను మందిరాన్ని ఎంతో గొప్పగా కట్టించాడు. చూడండి ఎంత బాగా కట్టించాడు. దావీదు గారు కట్టించలేకపోయాడు. కానీ దేవుడు సొలొమోన్ని ఏర్పరచుకొని తన ద్వారా గొప్ప మందిరాన్ని దేవుని యొక్క జ్ఞానం చేత కట్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐదవది సొలొమోను కట్టించిన ఆ యెరూషలేము దేవాలయము అని మనం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మనం చూడండి ఐదవది సొలొమోను కట్టించిన చెప్పాలి. అట్లా చూస్తున్నా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం చదువుకున్నాం కదా, వాటికి అసలు ఏంటి అవి మనం గుర్తుపెట్టుకుంటే మనం చెప్పగలుగుతాం. సొలొమోను నిర్మించిన యెరూషలేము దేవాలయం అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన సంఘ అనుభవం. తర్వాత ఆరవది చూడండి అది ఎట్లా చెప్పగలం, డౌట్ రావచ్చు మనకి. ఏందా క్రొత్త నిబంధన సంఘం దేవుడు జ్ఞానంతో ఎట్లా కట్టాడు అనుకుంటాం కదా. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. ఇదిగో ప్రభువు దూత దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి ఇక్కడ ఆరవదిగా క్రొత్త నిబంధన సంఘ అనుభవము ఏంటంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించుట అనేది అది దేవుని యొక్క జ్ఞానము అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన ఈ లోకానికి వచ్చారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదను. చూడండి ఇక్కడ ఈ గర్భము ధరించుట పరిశుద్ధాత్మ వలన. చూడండి అది ఒక గొప్ప విషయం, ఎవరికి అర్థం కాదు అది జ్ఞానం అంటే. చూడండి అది ఎవ్వరి వలన కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దాన్ని చాలామంది ఈ లోకానుసారంగా ఆలోచించి చాలామంది పెడార్థాలు చేస్తూ ఉన్నారు, దేవుడు తెలియని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం తెలియదు కాబట్టి వారి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదంటే అది ఎవ్వరికి అందనిది. అది పరిశుద్ధాత్మ ద్వారా గర్భం రావటం అంటే అది ఇంపాసిబుల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 22వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అని మనకు అక్కడ కనపడుతుంది. చూడండి అది దేవుని యొక్క జ్ఞానం వలన కట్టించినట్లు మనం చూడగలం. తర్వాత మీరు ఇంటి దగ్గర
ఆ 2 అధ్యాయాలు మీరు చదువుకోండి. అది 7 స్తంభాలు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ఏదైనా మనము అందరూ చెప్పాలి. ఏదైనా మనము. రెండవది గట్టిగా చెప్పాలి. మానవుని యొక్క శరీరము చూసి చెప్తున్నారు. మూడవది రక్షణ అని ఓడ. నాలుగవది దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము. ఐదవది సొలొమోను కట్టిన యెరూషలేము దేవాలయము. ఆరవది క్రొత్త నిబంధన సంఘ అనుభవము. తర్వాత ఏడవది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. చూడండి, అది అందుకే చూడండి, ఒకసారి సామెతల గ్రంథంలోకి వద్దాం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కి కొనును. చూడండి, అంత పునాది ఉంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటంలో ఎంత జ్ఞానం ఇమిడి ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలామందికి తెలియక ఏమనుకుంటా ఉంటారంటే, ఏముందిలే సంఘ ప్రార్థనే కదా, వెళ్ళకపోతే ఏమైందిలే. చూడండి, మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము అంటే దేవుని యొక్క మందిరము అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని సన్నిధికి రావాలి అనే విషయాన్ని మనం మర్చిపోతా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు 9వ అధ్యాయం 6వ వచనంలో, ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయ మార్గంలో చక్కగా నడువుడి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం జ్ఞానం దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారే ఆ జ్ఞానము అని మనం అర్థం చేసుకొని, యేసుక్రీస్తు వారిని మనం తెలుసుకొని ఆయనలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. కొన్ని విషయాలు మనం అనుకుంటాం, ఏమని అనుకుంటామంటే ఇది జరగడానికి చాలా టైం పట్టిద్ది అనుకుంటాం. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల్లోనే దేవుడు వాటిని ముగిచ్చేస్తూ ఉంటాడు. వాటిని మనం ప్రాక్టికల్గా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు. మరి మన జీవితం, మన కుటుంబంలో అలాంటి కార్యాలు జరగాలంటే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి, మన కుటుంబాన్ని ఎంత సిద్ధపరచుకోవాలి. మరి మన జీవితంలో మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? ఏముందిలే, నేను ఒక్కదాన్ని వెళ్ళి వస్తున్నాను, పిల్లల పాపం కష్టపడి చదువుకొని వస్తున్నారుగా, హోంవర్కులు చేసుకోవాలి, పాపం వాళ్ళు ఇంట్లో ఉంటారని చెప్పి మనం ఏం చేస్తున్నాం, వదిలిపెట్టేసి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇక పురుషుల సంగతి చెప్పే పని లేదు. ఏముందిలే, మేము ఉదయం మొత్తం పనులు చేసి వస్తున్నాం, ఇంకా మందిరానికి ఏం వెళ్తామని చెప్పేసి వాళ్ళు అస్సలే మర్చిపోయారు దేవుని యొక్క మందిరాన్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. చూడండి, జ్ఞానము 12వ వచనం. జ్ఞానము నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను, సదుపాయములు చేసుకునుట నా చేతనగును. ఆ తర్వాత 13, యెహోవా యందు భయభక్తులు కలిగినట, చెడుతనమును అసహించుకున్నటే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చాలు. ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడతా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని చెప్తా ఉన్నారు. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మన జీవితంలో జ్ఞానం సంపాదించుకోవడం అంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి సదుపాయాలు కలుగుతాయి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారేమని, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. ఈ లోపల మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలో మనకు తెలియదు. మనకు సదుపాయం మనం కల్పించుకోవాలి. అది కల్పించుకోవాలి అంటే దేవుని సన్నిధిలోనికి మనం రావాలి, దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి, వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి, మళ్ళీ మనం సిద్ధపరుచుకునేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఏందయ్యా మరి మాకు చెప్పేది ఏం అర్థం, కొంతమంది అంటారు ఏం అర్థం కాదంటారు. ఎందుకు అర్థం కాదు? దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే దేవుడు మనకి అన్నీ అర్థమయ్యేలాగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞానం యొక్క 7 స్తంభాల గురించి మనం చూసాం. 7 స్తంభాలు అంటే ఏంటి, దేవుడు వాటిని ఏ విధంగా నిర్మించాడు, అసలు జ్ఞానం అంటే ఏంటి, అసలు ఈ జ్ఞానం ఎన్ని రకాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం
ధ్యానించుకుందాం. చివరగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానము అని సింపుల్గా ఒక మాటలో దేవుడు మనకు ఒక మాటలో తేల్చి చెప్పేశాడు. కాబట్టి మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకంలో మనం ఎట్లా బ్రతకాలో దేవుడు దారి చూపించేవాడుగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు మన చేతి కింద కొంతమంది ఒకవేళ మనం ఉద్యోగం లేదని బాధపడతా ఉన్నామేమో, దేవుడు ఒకవేళ మనం 10 మందికి సహాయం చేసే స్థితికి దేవుడు తీసుకురావాలి అని ఆశపడతా ఉన్నాడేమో. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తాం, అయ్యా నాకు మంచి ఉద్యోగం ఇయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడి ఉద్దేశం వేరుగా ఉంటే, దేవుడి యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం దేవుని యొక్క ఇంటిలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి, ఆయన యొక్క నివాసంలో మనం నివాసం చేసేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి మనందరం ఆ విధంగా నడుచుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, జ్ఞానమునైనా విందు చేసి అందరిని రమ్మంటుంది అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయితే ఎవరు కూడా రావటం లేదని చెప్పి సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మేమందరం మీ సన్నిధికి వచ్చినైనా మా యొక్క మార్గం సరళం చేసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మేమనైనా తిననైన మార్గంలో నడుచుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతేనైనా మిమ్మల్ని నమ్ముకోకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకెవరైతేనైనా బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారో వారు ముందుకు వచ్చి బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మీకు సహాయం చేసిన తండ్రి. ఈ లోకంలో మేము జీవించేటప్పుడు జ్ఞానం కలిగి జీవించడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అవును తండ్రి, మేమునైనా మీ యొక్క జ్ఞానం చేత నిర్మించబడ్డామని చెప్పి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మీ యొక్క ఇల్లుగా మేము ఉన్నామని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, మీ యొక్క ఇంటిని మేము సరైన విధంగానైనా ఈ లోకంలో అమర్చుకోవడానికి తగిన సహాయం చేసిన తండ్రి. జాగ్రత్తగానైనా ఈ లోకంలో నివసించి మా కుటుంబాలు మేము సిద్ధపరచుకొని అయినా పరలోకంలోకి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరి ఆకారంలో ఉన్నారు తండ్రి, ఎవరి అవసరంలో ఉన్నారు ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారు తండ్రి, ప్రతి బాధను మీరు తీసివేయండి తండ్రి. ప్రతి చింతను మీరు తీసివేయండి తండ్రి. ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మేము జ్ఞానం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న తండ్రి. అయ్యా, మేము జ్ఞానం కలిగి మీ యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారినైనా పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు తండ్రి. వారు మంచిగా యొక్క పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి తగిన సహాయం చేసిన తండ్రి. డిఎస్సి రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వారు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. మీ చిత్తమైతే ఆ యొక్క పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి తగిన సహాయం చేసిన తండ్రి. మీ చిత్తాన్ని జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకానైనా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతలోనైనా వారు బలంగా నిలబడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, మందిరం పని విషయంలోనైనా మీరు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, వాటి కోసమైనా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకా అదేవిధంగా నేను మందిరంలో ఇక్కడికి చేరే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నూరంతలుగా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతేనైనా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారో ప్రతి ఒక్క మనసుని మీరు మార్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా అదేవిధంగా యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారి మనసులు మార్చమని అడుగుతున్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.